హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. మనము మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించిన ఇయర్ ఎండ్ రిపోర్ట్ చూస్తున్నాం కదా, దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ది కంబ రామాయణం ట్రెడిషన్. కంబ రామాయణం ట్రెడిషన్ ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దీన్ని రివైవ్ చేశారు. యాక్చువల్గా కంబ రామాయణం ఏంటి అంటే రామాయణం తెలుగులో రాశారు కదా, దాన్ని కంబ రామాయణం అని అంటారు. వాల్మీకి రాసింది సాంస్క్రిట్ రామాయణం అనమాట. ఓకే, కంబ ట్రెడిషన్ అనేది తమిళనాడులో ఉండే ట్రెడిషన్. దీన్ని తమిళనాడు లిటరేచర్ అండ్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ రెండు కలిసి రివైవ్ చేశారు. అయితే ఈ కంబ రామాయణం ఎప్పుడు రాశారు అంటే నైన్త్ టు 12th సెంచురీలో రాశారు. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ చాలా పీరియడ్లో రాశారు. ఇది దేని గురించి చెప్తుంది అంటే కంబ రామాయణం రామావతారం గురించి చెప్తుంది. లాంగ్వేజ్ యూజ్ చేసింది కూడా తమిళ్లోనే. అండ్ ట్రెడిషన్ ఏంటంటే మోస్ట్లీ భక్తి ఓరియంటెడ్ ట్రెడిషన్. అండ్ వాల్మీకి ట్రెడిషన్ కన్నా ఫ్రమ్ ది బిగినింగ్ ఉంటుంది. ఇది మేజర్లీ ఫోకసింగ్ ఉంది రామావతారం అండ్ మోర్ భక్తి అనమాట. అండ్ ఇది ఏంటి అంటే వాల్మీకి రామాయణం ఒక ట్రాన్స్లేషన్ కాదు, తమిళ్ కల్చర్ రూట్ చేసుకొని ఉన్న లైక్ వాళ్ళ వర్షన్లో రాసిన రామాయణం. ఇందులో ఏంటంటే భక్తి ఉంటుంది, పోయిటిక్ ఉంటుంది అండ్ ఫిలాసఫీ కూడా ఉంటుంది. అండ్ మేజర్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే రామాకి డివైన్ అండ్ కంపాషనేట్ హీరోగా ఇందులో రికగ్నైజ్ చేశారు. అండ్ రెన్యూడ్ ఫర్ ది ఇమేజినరీ స్మైల్స్ అండ్ పొరాసిటీ అండ్ ఎమోషనల్ ఇంటెన్సిటీ. అదే మనకు ఎస్పెషల్లీ వాల్మీకి రాసిన రామాయణానికి సమదర్ అంటే ఈ కొన్ని పోలికలు అక్కడ వేరనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఇమేజినరీ అండ్ డివైన్ అండ్ కంపాషనేట్ నేచర్ని కంబ రామాయణంలో రాముడికి ఎస్పెషల్లీ వీళ్ళు ఇచ్చారనమాట. అండ్ చూసుకున్నట్లయితే పబ్లిక్ రిసైటేషన్ పారాయణం అనేది కంబ రామాయణంలో మేజర్గా ఉండేదన్నమాట. అండ్ తమిళ్ భక్తి ట్రెడిషన్ ఇందులో చూపిస్తుంది. అండ్ కల్చరల్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా అన్నీ ఇందులో చూపిస్తూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ రివైవ్స్ ఇండియన్ ప్లూరల్ రామాయణం ట్రెడిషన్స్, రీజనల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ తమిళ్ ఐడెంటిటీ విత్ ఇన్ ది ఇండియన్ సివిలైజేషన్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, ఇవన్నీ కూడా మెయిన్స్ పాయింట్స్. ట్రై టు రిమెంబర్. అండ్ ఇండియాస్ రామాయణం ట్రెడిషన్ డైవర్సిటీ చూసుకున్నట్లయితే సాంస్క్రిట్లో రాసింది వాల్మీకి రాసిన సాంస్క్రిట్లో రాసింది వాల్మీకి రామాయణం, తమిళ్లో రాసింది కమ్మన్ రామాయణం, అండ్ తులసిదాస్ రాసింది అవధికి సంబంధించిన రామాయణం. అండ్ రీజనల్ ఫ్లో పోర్షన్స్ అనేవి ఇందులో మేజర్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇంకా ఏం సెలబ్రేట్ చేసింది అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో కలిసి లోకమాత అహిల్బాయి హోల్కర్ అనే ఆమె యొక్క 300 బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేశారు. ఈ లోకమాత అహిల్బాయి హోల్కర్ ఎవరు అంటే ఈమె ఒక రాజ ఫ్యామిలీకి చెందిన ఆవిడ. ఎస్పెషల్లీ మరాఠా లైక్ హోల్కర్ డైనెస్టీ ఆఫ్ మరాఠాస్కి సంబంధించిన వాళ్ళు. ఈమె ఎప్పుడు పుట్టారు అంటే 1725లో పుట్టారు. అండ్ ఈమె క్యాపిటల్ వచ్చేసరికి మహేశ్వర్ రీజియన్. ఈమె ఎందుకు ఇంత ప్రామినెంట్ అంటే వన్ ఆఫ్ ది ఇండియాస్ మోస్ట్ రివర్డ్ ఉమెన్ రూలర్స్. అండ్ ఈమెలో ఉన్న మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే కంపాషన్ అండ్ ఎథికల్ గవర్నెన్స్. అడ్మినిస్ట్రేటివ్లో కూడా ఈ మేజర్గా ప్రాక్టీస్ చేసిందంటే ధర్మా బేస్డ్ గవర్నెన్స్, అందరినీ జస్టిస్ ఈక్వల్గా ప్రొవైడ్ చేశారు. వెల్ఫేర్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఈమె మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి మోరల్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. అండ్ షీ ఈజ్ నోన్ ఫర్ లో టాక్సేషన్ అండ్ ఎఫిషియంట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. అండ్ షీ ఈజ్ ఆల్సో ప్రొటెక్టెడ్ ది ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్. అండ్ ఉమెన్స్ డిగ్నిటీ కాపాడి అండ్ సోషల్ హార్మోనీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వీటన్నిటితో పాటు కల్చరల్ అండ్ రిలీజియస్ కాంట్రిబ్యూషన్స్ కూడా ఈమె మేజర్గా రోల్ ప్లే చేశారు. అందుకే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్తో కలిసి 300 బర్త్ యానివర్సరీ ఆఫ్ లోకమాత అహిల్బాయి హోల్కర్ ఆమె యొక్క బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేశారు. ఈమె 1725లో ఈమె జన్మించారు. ఇలాంటి అంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ న్యూస్లో ఉండేటప్పుడు రివైజ్ చేసుకోవడం మంచిది. లోకమాత అహిల్బాయి హోల్కర్, ట్రై టు రిమెంబర్ హర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ 25th జూన్ 2025ని సంవిధాన్ హత్య దివాస్గా అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే
ఆ రోజే లైక్ ఆన్ 25th జూన్ 1975ని నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ డిక్లేర్ చేశారు అండర్ ఆర్టికల్ 352. దీనివల్ల ఏం జరిగింది అంటే ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయ్యాయి, నెక్స్ట్ సివిల్ లిబర్టీస్ అనేవి కట్టెలు అయ్యాయి, ప్రెస్ని అణచివేశారు అండ్ అపోజిషన్ లీడర్స్ని అరెస్ట్ చేశారు. సో దట్ ఈ డేని లైక్ సెంట్రల్ గవర్నమెంట్ సంవిధాన్ హత్యా దివాస్గా చేశారు. లిటరల్ మీనింగ్ ఏంటంటే మర్డర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డే. సో దట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వీకెండ్ చేసి రూల్ ఆఫ్ లాని సబ్వర్ట్ చేశారు. కాబట్టి జూన్ 25th 2025ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంవిధాన్ హత్యా దివాస్గా చెప్పారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆల్సో ఆర్గనైజెస్ ది ఆడి తిరువాతిరై ఫెస్టివల్ మార్కింగ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ చోళా ఎంపరర్ రాజేంద్ర చోళా I ఇన్ తమిళనాడు. రాజేంద్ర చోళా ఎవరు? రాజరాజ చోళ యొక్క సన్. గంగైకొండ చోళపురం అని కూడా అంటాం. ఆడి అంటే ఏంటి అంటే తమిళ్లో ఇట్స్ ఎ మంత్ నేమ్. సో ఆ మంత్లో వచ్చే ఫెస్టివల్ నేమే తిరువాతిరై ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్ సందర్భంగా అండ్ రాజేంద్ర చోళ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇన్ కొలాబరేషన్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఆర్గనైజెస్ దిస్ ఆడి తిరువత్తరై ఫెస్టివల్ టు మార్క్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ చోళా ఎంపరర్ రాజేంద్ర చోళ. ఈ ఫెస్టివల్ దేన్ని సెలబ్రేట్ చేస్తుంది అంటే పొలిటికల్, కల్చరల్, మ్యారిటైమ్, ఆర్కిటెక్చరల్ లెగసీ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఇంపీరియల్ రూలర్. అండ్ ఆడి తిరువత్తరై గురించి చూసుకున్నట్లయితే ఆడి అనేది తమిళ్ మంత్లో ఫస్ట్ మంత్ అండ్ తిరువత్తరై మీన్స్ ఇస్ ద బర్త్ స్టార్ అసోసియేటెడ్ విత్ ది రాజేంద్ర చోళ I. And he symbolizes for the royal legacy, cyber tradition and Tamil culture pride. అండ్ రాజేంద్ర చోళ చూసుకున్నట్లయితే ఈయన ఎవరి సన్? రాజరాజ చోళ ఒక సన్. అండ్ ఈయన ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవడం ఈజీ, 1014 to 1044. అండ్ ఈయన వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ ఇన్ ది చోళ రూలర్స్. అండ్ హీఈస్ ఆల్సో నాన్ ఫర్ ది గంగైకొండ చోళపురం. గంగైకొండ చోళ ఎందుకంటే గంగాలో అంటే సౌత్ ఇండియా నుంచి గంగా టెరిటరీలోకి ఎంటర్ అయ్యి అక్కడున్న కింగ్స్ని ఓడించారు కాబట్టి. అండ్ హీ లెడ్ ది సక్సెస్ఫుల్ ఎక్స్పెడిషన్ ఇన్ ది గంగాటిక్ ప్లైన్స్ అండ్ నావల్ ఎక్స్పెడిషన్స్ ఇన్ ది సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఈయన వెళ్ళారు. శ్రీలంక, ఈ థాయిలాండ్, ఈ మలేషియా ప్రాంతాలకు వెళ్ళారు. అండ్ గంగైకొండ చోళపురాన్ని ఈయన క్యాపిటల్గా షిఫ్ట్ చేశారు. అండ్ ఆర్ట్ అండ్ కల్చరల్ కూడా మేజర్గా ఈయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ గంగైకొండ చోళపురం అనేది మనకి యునెస్కోలో కూడా రికగ్నైజ్ అయ్యింది. అండ్ ఈయన షైవిజాన్ని ప్యాట్రేట్ చేశారు. అండ్ తమిళ్ లిటరేచర్ని కూడా ఈయన ప్రమోట్ చేశారు. అండ్ తమిళ్ బేస్డ్ కల్చరల్ లైఫ్ కూడా హీ ప్లేస్డ్ ఏ ఫస్ట్ రోల్. అండ్ ఈ స్ట్రెంగ్తన్ ది బృహదేశ్వర టెంపుల్, ఎస్పెషల్లీ మనకి తమిళనాడులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ని ఈయన స్ట్రెంగ్తన్ చేశారు. అండ్ నెక్స్ట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా inscribed in the UNESCO World Heritage List as the India's 44th entry. రీసెంట్గా మనము యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చర్ల దీపావళిని చూసాము. అండ్ బిఫోర్గానే యునెస్కో 44th లిస్ట్లోకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్ట్స్ మన యొక్క లైక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ అయింది. దీని నెంబర్ వచ్చేసరికి 44th. అండ్ 2025ని అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈస్ కాల్డ్ ఫర్ ది హర్ ఘర్ తిరంగా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇంపార్టెంట్ మిషన్ ఇయర్ లాంచ్ చేశారు, అదే జ్ఞాన్ భారత్ మిషన్. ఇదేంటి అంటే ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రిజర్వ్ చేసి డిజిటైజ్ చేయాలని అండ్ మన మ్యానుస్క్రిప్ట్లో ఉన్న నాలెడ్జ్, హెరిటేజ్ త్రూఅవుట్ ఇండియా స్ప్రెడ్ చేయాలని వాటన్నిటిని డిజిటలైజ్ చేసి ప్రిజర్వ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నిటిని డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ నేమే జ్ఞాన భారత్ ప్రోగ్రామ్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఈవెంట్కి సంబంధించిన మినిస్ట్రీ నుంచి రిలీజ్ చేసినవి మనం చూద్దాం. ఇది కల్చరల్ రిపబ్లిక్ డే పెరేడే రోజు మినిస్ట్రీ ఆఫ్ ఎస్పెషల్లీ ట్రైబల్ మినిస్ట్రీ, మనం కాలాగ్రామ్ అని చెప్పాం కదండి, ఒక కల్చరల్ విలేజ్. ఆర్టిసన్స్ అందరూ వాళ్ళ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ అన్ని ఇక్కడ ప్రజెంట్ చేశారు. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఒక కాలాగ్రామ్ అనేది మహాకుంభమేళాలో నియర్లీ 10.24 acres ల్యాండ్లో ప్రయాగ్రాజ్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్
ఇది కంబ రామాయణం ఫెస్టివల్ని రివైవ్ చేశారు కదా, ఆ ఫెస్టివల్కి సంబంధించిన హైలైట్స్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పిప్రావా ఎస్పెషల్లీ లార్డ్ బుద్ధ రిలిక్స్ అనేవి అగైన్ వాటిని మనము సాక్రడ్ రిలిక్స్ని ఇండియాకి తీసుకొని వచ్చాము. అది దానికి సంబంధించిన బుద్ధ రిలిక్స్కి సంబంధించినవి. అండ్ ఈ పిప్రావా ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ది మరాఠా మిలిటరీకి సంబంధించిన ఫోర్ట్స్. ఈ ఫోర్ట్స్ అన్నీ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కల్చర్లో ఉండేవి. ఇవి చాలా హైయెస్ట్, చూసారా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ది టాప్. ఎందుకంటే ఎటు నుంచి ఏ శత్రు వచ్చినా క్లియర్గా వ్యూ చేయడానికి యూజ్ అవుతాయి. ఇంత వీటిని అంటే ఈ హెరిటేజ్, అందుకే వీటిని హెరిటేజ్ లిస్ట్లోకి చేశారనమాట. అండ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసుకున్న వీటన్నిటికీ కూడా. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రిలేటెడ్ ఆల్ కాంట్రిబ్యూషన్స్. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ ఈవెంట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్. ఇది ఇయర్ ఎండ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించిన కంప్లీట్ ఇయర్ రిపోర్ట్ అనమాట. ఒకసారి రివైజ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఓకే.